Hi students, today we are going to discuss about important objective questions in joint venture chapter, and today almost 60 students have attempted the quiz so far within a span of 20 minutes, and let us discuss each and every bit to make you understand well. Okay, students, this is the quiz in joint venture, online quiz, organized by Department of Commerce, Government College, Anantapuram. Okay, and these are the details you have to submit and all the things. Okay. Okay, students, consignment, joint venture, and partnership. All are same, all are different, both are correct, none of the above. So, consignment law. ఓనర్ ఉంటాడు, ఏజెంట్ ఉంటాడు. జాయింట్ వెంచర్ లో కో ఓనర్స్ ఉంటారు, పార్ట్నర్షిప్ లో పార్ట్నర్స్ ఉంటారు. కాబట్టి ఈ మూడు కూడాను ఒకటి కాదు, వేరు వేరు. జాయింట్ వెంచర్ తర్వాత పార్ట్నర్షిప్ ఒకలాగా అనిపించినా జాయింట్ వెంచర్ అనేది పేరు లేకుండా టెంపరరీగా వ్యాపారం చేయడానికి ఉపయోగించుకునే ఒక ఉమ్మడి వ్యాపారం, టెంపరరీ అండ్ షార్ట్ పీరియడ్. పార్ట్నర్షిప్ లాంగ్ పీరియడ్ అండ్ పర్మనెంట్. అఫ్ కోర్స్ భాగస్థులు ఇద్దరు కలిసి ఎన్నాళ్ళు అయితే ఉండాలనుకుంటున్నారు అన్నాళ్ళు ఉండొచ్చు అనమాట. జాయింట్ వెంచర్ అలా కాదు. జాయింట్ వెంచర్ ఈజ్ ఏ షార్ట్ టర్మ్ వెంచర్, అండ్ వన్స్ ఒక పని అయిపోయింది అంటే ఇట్ విల్ బి వైండ్ అప్ అంటే క్లోజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి మనం ఇక్కడ కన్సైన్మెంట్ వేరు, జాయింట్ వెంచర్ వేరు, పార్ట్నర్షిప్ వేరు అట్లా అనుకున్నప్పుడు సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్, can a minor become a co-venture in joint venture business? No. పార్ట్నర్షిప్ లో మైనర్ అంటే 18 సంవత్సరాలు నిండని వ్యక్తిని మైనర్ అంటాము. ఓకేనా? సో అలాంటి వ్యక్తి జాయింట్ వెంచర్ లో ఎప్పటికీ సహభాగస్తుడు కాలేడు. బట్ పార్ట్నర్షిప్ లో లాభాలకు, భాగస్వామ్య సంస్థలోని లాభాలకు అతనిని భాగస్థుడుగా చేసుకునే అవకాశం ఉంటుంది. పార్ట్నర్షిప్ లో ఈజ్ ఎలిజిబుల్ టు షేర్, టు హ్యావ్ ప్రాఫిట్స్, టు హ్యావ్ ఏ షేర్ ఆఫ్ ప్రాఫిట్స్, బట్ నాట్ ఇన్ జాయింట్ వెంచర్. ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు బికమ్ ఏ మెంబర్ ఇన్ జాయింట్ వెంచర్ బిజినెస్. Is there any act applicable to do joint venture business? No, there is no act. పార్ట్నర్షిప్ కి ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 ఉన్నది. ఓకేనా? జాయింట్ వెంచర్ కి నో సచ్ యాక్ట్ ఈస్ దేర్. సో చట్టం లేదు జాయింట్ వెంచర్ కి సంబంధించి. వాట్ ఈస్ ద ఎంట్రీ ఇఫ్ ఏ కో వెంచరర్ కాంట్రిబ్యూట్స్ గూడ్స్ ఫర్ డూయింగ్ జాయింట్ వెంచర్? సో జాయింట్ వెంచర్ సంస్థకు ఒక సహభాగస్థుడు సరుకును పంపిస్తే దానికి చిట్టాపద్ది ఏమంటే జాయింట్ వెంచర్ డెబిట్ చేస్తాము, ఇచ్చిన వ్యక్తి యొక్క ఖాతాను క్రెడిట్ చేస్తాము. కాబట్టి జాయింట్ వెంచర్ అకౌంట్ డెబిట్ టు కో వెంచర్ అకౌంట్ అని చిట్టాబద్దు వస్తుంది. ఓకే, వాట్ ఈస్ ద మాక్సిమం లిమిట్ ఆఫ్ కో వెంచర్స్ ఫర్ డూయింగ్ ఏ జాయింట్ వెంచర్? ఉమ్మడి వ్యాపారం చేయడానికి గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత అంటే దెర్ ఇస్ నో లిమిట్. మినిమం 2 ఉండాలి ఉమ్మడి వ్యాపారం చేయడానికి. ఓకేనా? బట్ ఎంతమంది అయినా ఉండొచ్చు. అదే భాగస్వామ్య వ్యాపారంలో అయితే బ్యాంకింగ్ సంస్థకు 10 మంది ఉండాలా, నాన్ బ్యాంకింగ్ అయితే 20 వరకు ఉండొచ్చు. బట్ ఇన్ కేస్ ఆఫ్ జాయింట్ వెంచర్ దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ కో వెంచరర్స్. ఎనీ నంబర్ ఆఫ్ మెంబర్స్ కెన్ కంటిన్యూ జాయింట్ వెంచర్ ఫర్ ఏ టెంపరరీ పీరియడ్. ఓకే, నెక్స్ట్, the minimum number of members to start a joint venture is 2. ఇంత ముందే చెప్పాను మీకు, కనీస సభ్యుల సంఖ్య మినిమం 2 ఉండాలి. ఓకే, రైట్. నెక్స్ట్, in case of consignment, risk on consignment is shared by consignor, but in case of joint venture risk is shared by consignment లో ఎలా ఉంటుందంటే ఓనర్ ఉంటాడు, ఏజెంట్ ఉంటారు. కాబట్టి ఏజెంట్ అనే అతను కమిషన్ కోసం పనిచేస్తాడు. కాబట్టి కష్టం వచ్చినా నష్టం వచ్చినా కన్సైన్మెంట్ లో కన్సైనర్ అంటే
ఓనర్ ఆఫ్ ది గూడ్స్ హ్యాస్ టు షేర్ ద రిస్క్. ఏదైనా నష్టం వస్తే కన్జైన్మెంట్ లో కన్జైనార్ మాత్రమే భరిస్తాడు, ఏజెంట్ కు అది కన్జైనీకి ఏమాత్రం బాధ్యత ఉండదు. కానీ జాయింట్ వెంచర్ లో ఏదైనా నష్టం వస్తే వాళ్ళు అంగీకరించిన నిష్పత్తిలో సహభాగస్తులందరూ షేర్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్, when a co-venturer maintains a books of accounts, what accounts are prepared? ఒక సహభాగస్తుడు జాయింట్ వెంచర్ ఉమ్మడి వ్యాపారానికి సంబంధించిన పుస్తకాలను మెయింటైన్ చేస్తే ఏమేం మెయింటైన్ చేయాల్సి వస్తుంది అనేది క్వశ్చన్ అన్నమాట. దానికి ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. బై మిస్టేక్ నేను ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూస్ చేశాను, అందుకని 95 వచ్చాయి. ఓకేనా? సో జాయింట్ వెంచర్ అకౌంట్ తర్వాత అదర్ కోవెంచర్ అకౌంట్స్ తను తయారు చేయాల్సి ఉంటుంది. సో ఒక సహభాగస్తుడు పుస్తకాలను మెయింటైన్ చేసినప్పుడు ఏమేం చేస్తాడంటే జాయింట్ వెంచర్ లో ఎంత లాభం వచ్చింది లేదా నష్టం వచ్చిందని తెలుసుకోవడానికి జాయింట్ వెంచర్ అకౌంట్ ఓపెన్ చేస్తాడు. తర్వాత ఇతర సహభాగస్తులకు ఎంత ఇవ్వాల్సి వస్తుంది జాయింట్ వెంచర్ అయిపోయిన తర్వాత అని తెలుసుకోవడానికి ఇతర సహభాగస్తుల యొక్క ఖాతాలను మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అది వాట్ అకౌంట్స్ ఆర్ ప్రిపేర్డ్ అండర్ సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ మెయింటైన్డ్. ప్రత్యేక పుస్తకాలు మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు అంటే సహభాగస్తులు వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటూ జాయింట్ వెంచర్ కి సంబంధించి సపరేట్ గా పుస్తకాలు మెయింటైన్ చేయాలనుకుంటే ఏమేమి ఖాతాలు తయారు చేయాలని అని మనకు క్వశ్చన్ వేసుకుంటే మనం ముఖ్యంగా 3 రకాల ఖాతాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, సహభాగస్తుల అందరి ఖాతాలు మెయింటైన్ చేయాలి, జాయింట్ బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేయాలి, తర్వాత జాయింట్ వెంచర్ అకౌంట్ మెయింటైన్ చేయాలి. సో ఈ రకంగా 3 రకాల ఖాతాలను సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ మెయింటైన్ చేసినప్పుడు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో సహభాగస్తులు ఇద్దరుంటే 2 ఖాతాలు, ముగ్గురుంటే 3 ఖాతాలు ప్లస్ జాయింట్ అకౌంట్ జాయింట్ వెంచర్ అకౌంట్ అంటే అప్పుడు 5 ఖాతాలు అవుతాయి. సహభాగస్తులు ఇద్దరుంటే 2 ప్లస్ జాయింట్ బ్యాంక్ అకౌంట్ ప్లస్ జాయింట్ వెంచర్ అకౌంట్ 4 అవుతాయి అన్నమాట. అట్లా సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ మెయింటైన్ చేసినప్పుడు ఈ రకంగా కోవెంచర్ అకౌంట్స్, జాయింట్ బ్యాంక్ అకౌంట్, జాయింట్ వెంచర్ అకౌంట్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. విచ్ బిజినెస్ డస్ నాట్ యూజ్ ఫార్మ్ నేమ్? విచ్ ఓకే, ఏ వ్యాపార సంస్థ తన యొక్క పేరును వాడదు అంటే కోఆపరేటివ్ సొసైటీనా, కన్జైన్మెంటా, పార్ట్నర్షిప్పా లేదా జాయింట్ వెంచరా అంటే జాయింట్ వెంచర్. ఇంతకు ముందే చెప్పుకున్నాము, పేరు ఉపయోగించకుండా టెంపరీగా చేసే వ్యాపారమే 2 లేదా 3 కలిసి పేరు ఉపయోగించకుండా టెంపరీగా వ్యాపారం చేయడానికి సంబంధించినదే ఉమ్మడి వ్యాపారం అన్నమాట. కాబట్టి జాయింట్ వెంచర్ ఇస్ ద ఫర్మ్ విచ్ డస్ నాట్ యూస్ ఎ ఫర్మ్ నేమ్. అది శివగణేష్ ఇస్ ఎ కోవెంచరర్. శివగణేష్ ఒక సహభాగస్తుడు. When Sivaganesh takes back goods worth 3,000 of a joint venture, what is the entry? శివగణేష్ జాయింట్ వెంచర్ సంబంధించిన సరుకును వెనక్కి తీసుకెళ్తే 3,000 రూపాయలు, ఎంట్రీ ఏమొస్తుంది అంటే ఎవరు తీసుకెళ్తున్నారు? శివగణేష్ తీసుకెళ్తున్నారు. దేనికి సంబంధించిన సరుకు? జాయింట్ వెంచర్ సంబంధించిన సరుకు. కాబట్టి తీసుకునే వ్యక్తి యొక్క ఖాతాను డెబిట్ చేస్తాము, ఆ సరుకు జాయింట్ వెంచర్ది కాబట్టి జాయింట్ వెంచర్ అకౌంట్ ను క్రెడిట్ చేస్తాము. అందుకనే శివ గణేష్ అకౌంట్ డెబిట్ టు జాయింట్ వెంచర్ అకౌంట్ అని వస్తుంది. ఓకే, విచ్ బిజినెస్ యాక్టివిటీ కమ్స్ టు అన్ ఎండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఏ పర్టికులర్ వర్క్? ఏ వ్యాపారం క్లోజ్ చేయబడుతుంది? ఒక పని పూర్తి అయిన వెంటనే క్లోజ్ చేయబడుతుంది అంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఓకేనా? ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. జాయింట్ స్టాక్ బిజినెస్ కంటిన్యూగా ఉంటుంది, ఇది చట్టం చేత సృష్టించబడినది. సోల్ ట్రేడింగ్ సొంత వ్యాపారస్తులు ఉన్నంత కాలం నడుస్తుంది. పార్ట్నర్షిప్ భాగస్తుల మధ్య సఖ్యత ఉన్నంత కాలం నడుస్తుంది. కానీ జాయింట్ వెంచర్ మాత్రం ఒక పని అయిపోతేనే క్లోజ్ చేయబడుతుంది. కాబట్టి 4th is the right answer. When accounts are maintained by one of the co-venturers and goods of joint ventures are sold, what is the entry for it? అంటే ఏమి? ఒక సహభాగస్తుడు పుస్తకాలను మెయింటైన్ చేస్తున్నప్పుడు జాయింట్ వెంచర్ యొక్క సరుకులను అమ్మితే చిట్టాపద్ది ఏమొస్తుంది అంటే ఒక కోవెంచరర్ సరుకులు అమ్మినప్పుడు
డబ్బు వస్తుంది, వచ్చేదాన్ని డెబిట్ చేయాలి. దేనికి సంబంధించిన డబ్బు అంటే జాయింట్ వెంచర్. కాబట్టి డబ్బు చెక్ రూపంలో వస్తే బ్యాంక్ అకౌంట్ డెబిట్ చేస్తాము, చెక్ నగదు రూపంలో వస్తే క్యాష్ అకౌంట్ డెబిట్ చేస్తాము. ఆ తర్వాత ఆ డబ్బంతా జాయింట్ వెంచర్ది కాబట్టి జాయింట్ వెంచర్ అకౌంట్ క్రెడిట్ చేస్తాము. చిట్టాపద్ది ఏమంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు జాయింట్ వెంచర్ అకౌంట్. నెక్స్ట్, when surplus goods of a joint venture are taken by one of the co-venturer, what is the entry for it? ఇది ఎలాంటిది అంటే శివగణేష్ ఎగ్జాంపుల్ లాంటిది. శివగణేష్ ఏం చేశాడు, కో-వెంచరర్. అతను జాయింట్ వెంచర్ యొక్క సరుకుని వెనక్కి తీసుకెళ్తున్నాడు. దానికి చిట్టాపద్ది ఏమొచ్చింది అంటే శివగణేష్ అకౌంట్ డెబిట్ టు జాయింట్ వెంచర్ అకౌంట్. సో ఇక్కడ క్వశ్చన్ ఏమంటే మిగిలిన సరుకు ఏదైనా ఉంటే దాన్ని ఒక కోవెంచర్ తీసుకెళ్తే చిట్టాపద్ది ఏమొస్తుంది అంటే తీసుకునే వ్యక్తిని డెబిట్ చేస్తాము, ఆ సరుకు కోవెంచర్ది కాబట్టి జాయింట్ వెంచర్ది కాబట్టి జాయింట్ వెంచర్ ను క్రెడిట్ చేస్తాము. అందుకనే శివగణేష్ బదులు కోవెంచర్ అకౌంట్ డెబిట్ చేస్తున్నాము, ఇక్కడ యథాప్రకారం జాయింట్ వెంచర్ అకౌంట్ ను క్రెడిట్ చేస్తాం. అది ఓకే. ఇన్ విచ్ ఏరియా జాయింట్ వెంచర్ ఇస్ జనరల్లీ అడాప్టెడ్? ఏ రంగంలో జాయింట్ వెంచర్ జనరల్ గా అప్లికబుల్ అవుతుంది? ఏ వ్యాపారంలో, ఏ వ్యాపార రంగంలో జాయింట్ వెంచర్ కలిసి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి వ్యాపారం చేస్తారంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్, డ్యామ్, బ్రిడ్జ్, రోడ్ ఎక్సెట్రా. ఒక బిల్డింగ్ నిర్మించిన, ఒక డ్యామ్ కట్టినా, లేదా ఒక బ్రిడ్జ్ కట్టినా, ఒక రోడ్డు నిర్మించిన, లేదా ఇద్దరు కలిసి సరుకును జాయింట్ కన్జైన్మెంట్ అంటే ఉమ్మడిగా సరుకు అమ్మినా, లేదా వాటాలు కానీ డిబెంచర్స్ కానీ గ్యారంటీ అండర్ రైటింగ్ ఇచ్చినా, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ ఫర్ ఏ పర్టికులర్ సీజన్, ఏదైనా ఒక సీజన్ లో చలికాలం సంబంధించిన వస్తువులు ఉంటే కోట్లు, చలి కోటు, దుప్పట్లు, ఉలన్ బెడ్షీట్స్ ఇట్లాంటివి సీజనల్ గూడ్స్ అంటాము. ఓకేనా? లేదా ఎండాకాలం అయితే గొడుగులు కావచ్చు, ఐస్ క్రీమ్స్ కావచ్చు, ఇట్లాంటి వాటిని అమ్మడానికి, లేదా ఒక సినిమా కావచ్చు, లేదా పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ ప్రాపర్టీస్, ఏవైనా ఫ్లాట్లు కావచ్చు, ఇండ్లు కావచ్చు, అమ్మి కొనుక్కొని అమ్మడం సంబంధించి వీటన్నిటిలోనూ జాయింట్ వెంచరు అప్లై చేయొచ్చు టెంపరీగా. అది అయిపోతేనే ఎవరికి వాళ్ళు లాభాలను పంచుకొని డిస్పర్స్ కావచ్చు. ఓకే డియర్ స్టూడెంట్స్, when nothing is said about sharing profits and losses, what do you assume for recording co-venturers profits and losses? Co-venturers profits or losses. లాభాలు పంచుకోవడానికి సంబంధించి, లాభ నష్టాలు పంచుకోవడానికి సంబంధించి ఏమీ చెప్పకపోతే వచ్చిన లాభాన్ని కానీ లేదా నష్టాన్ని కానీ ఏ రకంగా కోవెంచరర్స్ కు మనం షేర్ చేస్తాము అంటే అది ఏమీ చెప్పకపోతే ఈక్వల్ గా షేర్ చేస్తాం. ఏ నిష్పత్తిలోనూ వాళ్ళు లాభాలు పంచుకుంటున్నారు అనేది మనకు తెలియకపోతే ఇద్దరికి లేదా ముగ్గురికి లేదా నలుగురికి ఎంతమంది ఉంటే అంతమందికి సమానంగా లాభం వస్తే లాభాన్ని కానీ నష్టం వస్తే నష్టాన్ని కానీ షేర్ చేయడం జరుగుతుంది. విచ్ ఈస్ కాల్డ్ ఏ టెంపరరీ పార్ట్నర్షిప్. తాత్కాలిక భాగస్వామ్యం అని దేనిని అంటారు అంటే జాయింట్ వెంచర్ ని అంటారు. The relationship between co-venturers in a joint venture is that of ఇద్దరు సహభాగస్తుల మధ్య, ఉమ్మడి వ్యాపారంలోని ఇద్దరు సహభాగస్తుల మధ్య సంబంధం ఎలాంటిది అంటే ప్రిన్సిపల్ అండ్ ఏజెంటా, ఇది కన్జైన్మెంట్ కి సంబంధించింది. ఎంప్లాయీ అండ్ ఎంప్లాయరా, ఇది వ్యాపారానికి సంబంధించింది. కో ఓనర్స్, సహ యజమానులు. సో కో వెంచరర్స్ అంటే వీళ్ళిద్దరూ కూడా ఓనర్లే. ఒకరు చెప్పింది ఇంకొకరు వినాల్సిన అవసరం ఏం లేదు. ఇద్దరు అంగీకారంతో ఒకరు ఒక పని చేస్తే మరొకరు ఇంకొక పని చేస్తారు. ఆ రకంగా ఉమ్మడి అంగీకారంతో ఉమ్మడి వ్యాపారాన్ని చేసుకునే ఉమ్మడి వ్యాపారులే, ఉమ్మడి యజమానులే జాయింట్ వెంచర్ లో ఉంటారు. కాబట్టి థర్డ్ ఆప్షన్. వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ రికార్డింగ్ జాయింట్ వెంచర్ ట్రాన్సాక్షన్స్? సో జాయింట్ వెంచర్ వ్యవహారాలను నమోదు చేయడానికి ఏమేం పద్ధతులు ఉన్నాయి అంటే ఈచ్ కోవెంచరర్ రికార్డ్స్ జాయింట్ వెంచర్ ట్రాన్సాక్షన్. ప్రతి కోవెంచరరు తన పుస్తకాలలో జాయింట్ వెంచర్ లావాదేవీలను నమోదు చేసుకోవడం ఒక పద్ధతి అయితే, మెమోరండం జాయింట్ వెంచర్ అకౌంట్ మరొక పద్ధతి, సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ మెయింటైన్ అనేది మరొక పద్ధతి. నెక్స్ట్, ద పర్సన్స్ హూ ఎంటర్ ఇంటూ ఏ జాయింట్ వెంచర్ ఆర్ కాల్డ్ యాజ్. ఉమ్మడి వ్యాపారంలోకి
ప్రవేశించే వ్యక్తులను ఏమంటారు అంటే సహభాగస్తులు అంటారు, కో-వెంచరర్స్ అంటారు. సో దిస్ ఈస్ ద explanation of fourth quiz, dear students. I hope you have understood this. Thank you so much for watching this video. Please like, share and subscribe this channel. Thank you.